లో వరద బీభత్సం 1000 మందికి పైగా గల్లంతైన వారిలో 105 మంది భారతీయులు. సహాయక చర్యలకు 15 హెలికాప్టర్లు. నిన్న నేపాల్లో వరద బీభత్సం సృష్టించింది. చూడంగానే అంటే ఒక సెకండ్ల వ్యవధిలోనే చాలామంది ఆ వరదలో కొట్టుకుపోవడం జరిగింది. సో కొన్ని దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలు చూస్తే ఎవరికైనా కూడా గుండె తరుక్కుపోక దక్కదని చెప్పుకోవాలి. ఎందుకంటే అంత భయానక దృశ్యాలు అందులో ఉన్నాయి. సో ఎంత అలర్ట్ అయినప్పటికీ కూడా కొంతమంది తప్పించుకున్నా కూడా చాలామంది ఆ ప్రకృతి కోపానికి చాలామంది కూడా బలి కావడం అయితే జరిగింది. సో ఇప్పుడు హెలికాప్టర్లతోని అక్కడ సహాయక చర్యలు అయితే చేపడతా ఉన్నారు. చాలామంది అంటే ఇప్పటికి 1000 మందికి పైగా గల్లంతయ్యారు. సో 105 మంది అందులో బాధితులే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. నేపాల్లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు తీవ్ర బీభత్సం సృష్టిస్తున్నాయి. టిబెట్ సరిహద్దు వైపు నుంచి ఒక్కసారిగా పోటెత్తిన వరద నీటితో బోటే కోషి నది ఉధృతంగా ప్రవహించడంతో నువాకోట్, డాడింగ్, రసువా జిల్లాలోని పలు ప్రాంతాలు అతలకుతలమయ్యాయి. వరద ఉధృతికి గ్రామాలు, వంతెనలు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు నీటిలో కొట్టుకుపోయాయి. రసువా జిల్లాలో బుధవారం ఉదయం సంభవించిన ఆకస్మిక వరదల్లో సుమారు 1000 మందికి నీటిలో కొట్టుకుపోయినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. గల్లంతైన వారిలో 105 మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం అందడంతో ఆందోళన మరింత పెరిగింది. బోటేకోషి నది ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చడంతో నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలకు ప్రాణభయం నెలకొంది. వరద ప్రవాహం దాటికి ఇల్లు, రహదారులు, వంతెనలు దెబ్బతినడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. టిబెట్ వైపు నుంచి వచ్చిన ఆకస్మిక వరదలే ఈ విధ్వంసానికి ప్రధాన కారణంగా అధికారులు భావిస్తున్నారు. పరిస్థితి వేగంగా విషమిస్తుండడంతో నదికి సమీపంలో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యంత్రాంగం అప్రమత్తమైంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. బాధితులను గుర్తించి రక్షించేందుకు 15 హెలికాప్టర్లను రంగంలోకి దింపారు. బుసి, తుసు ప్రాంతాల్లో సహాయక సిబ్బంది ఇప్పటివరకు 20 మందిని సురక్షితంగా రక్షించినట్లు అధికారులు తెలిపారు. వరదల్లో గాయపడిన వారిని మచిలీ ట్రైనింగ్ క్యాంపుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు 8 మృతదేహాలను నీటిలో నుంచి వెలికి తీసినట్లు అధికారులు వెల్లడించారు. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచించారు. భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. గల్లంతైన వారిలో భారతీయులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నట్లు వస్తున్న సమాచారం నేపథ్యంలో వారి ఆచూకీ కోసం ప్రత్యేకంగా వివరాలు సేకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ వరద ఉధృతి, దెబ్బతిన్న రహదారులు, వంతెనల కారణంగా సహాయక బృందాలకు సవాలు ఎదురవుతున్నాయి. మృతుల సంఖ్య, గల్లంతైన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. నిన్న సోషల్ మీడియాలో ప్రస్తుతం చాలా వీడియోలు చూస్తూ ఉన్నాం. ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో వరదలు వస్తున్నాయి. అంటే నది అప్పటి వరకు సైలెంట్గా ఉన్నటువంటి నది ఒక్కసారిగా వస్తుందని తెలియడంతో ఆ ప్రజలందరూ కూడా ఆ నది దాటి కొండపైకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. సో ఆ పరిగెడుతున్నప్పుడు సడన్గా ఆ వరద ఉధృతి, ఆ నది నుండి వరద ఉధృతి రావడం జరిగింది. అందులో కూడా చాలామంది గల్లంతైపోయారు, కొంతమంది తప్పించుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ వరద నేపాల్లో ఈ వరద బీభత్సం సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా. ప్రకృతికి కోపం వస్తే ఇక మనం ఏం చేయలేం. అందుకే పంచభూతాలు అంటాం. పంచభూతాలతో పెట్టుకుంటే ఎవరైనా సరే మనం తట్టుకోలేం. అది ఎంత పెద్దవాళ్ళు కాదు. అక్కడ డబ్బులు, పేరు, పరిపతి, అధికారం ఇవేవి కూడా పనిచేయదు. సో ప్రకృతిని మనం కాపాడితే మనల్ని ప్రకృతి కాపాడుతుంది. మనం ఎప్పుడైతే వాతావరణాన్ని కాలుష్యం చేస్తున్నావో, ప్రకృతిని మనం నాశనం చేస్తున్నావో, సో ప్రకృతి మన పైన పగబడుతుంది. ఇది ఏంది, ఏమన్నా కక్షల, అదేమన్నా మనిషి రూపమా, మనం ఎట్లా పగబడుతుందని చెప్పేసి అనుకోవచ్చు. పగ మీన్స్ మనం వాటిని కాపాడితే అవి మనల్ని
వాటికి ఇచ్చేటువంటి సహజ వనరులు మనకి ఇస్తాయి. ఎగ్జాంపుల్ చెట్లను మనం పోషిస్తే అది మనకు ఆక్సిజన్ ఇస్తుంది. ఆ రకంగా అన్నట్టు నేను చెప్పేది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పోలీసుల షాక్. చలాన్లు కట్టకపోతే ఫాస్టాగ్ నుంచి డబ్బులు కట్. హైదరాబాద్ పోలీసుల బిగ్ ప్లాన్. ఇది కథ. డబ్బులు ఆన్లైన్లో కట్ అయిపోతాయి మన చలాన్ కట్టకపోతే. అంటే చాలామంది కూడా చలాన్లు కట్టకుండా పోలీసులు కళ్ళగప్పి తిరుగుతూ ఉంటారు. అయితే వాళ్ళందరూ కూడా షాక్ ఇస్తూ ఉన్నారు హైదరాబాద్ పోలీసులు. రోడ్లపై ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించి ప్రయాణించే వాహనదారులకు భారీ షాక్ ఇచ్చే దిశగా ట్రాఫిక్ పోలీసులు కీలక అడుగులు వేస్తున్నారు. వాహనాలపై పదుల సంఖ్యలో చలాన్లు, వేల రూపాయల పెండింగ్ ట్రాఫిక్ జరిమానాలు ఉన్నప్పటికీ కొంతమంది యథేచ్ఛగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతూనే ఉన్నారు. వాహనదారులను ట్రాఫిక్ రూల్స్ పాటించేలా చేసేందుకు చలాన్ ఫైన్లను భారీగా పెంచినప్పటికీ భారీగా బకాయిలు పెరుగుతున్నాయి తప్ప వాహనదారులు ట్రాఫిక్ ఉల్లంఘనల తీరు మాత్రం మారడం లేదు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగర పరిధిలో ట్రాఫిక్ నిబంధనలను పాటించని, ట్రాఫిక్ చలాన్లు చెల్లించని వారి జేబులకు చిల్లు వేసేందుకు ట్రాఫిక్ పోలీసులు రెడీ అయ్యారు. ఒక వాహనంపై ఉన్న ట్రాఫిక్ చలాన్ల మొత్తాన్ని ఆ వాహనం ఫాస్టాగ్ అకౌంట్ నుంచి కట్ చేసే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న ఈ చలాన్ల వసూళ్లను సులభతరం చేయడంతో పాటు ట్రాఫిక్ ఉల్లంఘనలను తగ్గించేందుకు ఫాస్టాగ్తో చలాన్ల వ్యవస్థను అనుసంధానం చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ విధానం అమలులోకి వస్తే ట్రాఫిక్ ఉల్లంఘనలకు విధించే జరిమానాలను సంబంధిత వాహనదారుడి ఫాస్టాగ్ ఖాతా నుంచి ఆటోమేటిక్గా మినహాయించే అవకాశం ఉంటుంది. దీనివల్ల వాహనదారులు మరింత జాగ్రత్తగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారని పోలీసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సన్ప్రీత్ సింగ్ ఈ ప్రతిపాదనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఫాస్టాగ్ ద్వారా ట్రాఫిక్ చలాన్లు వసూలు చేసే అంశంపై హెచ్ఎండి అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు సన్ప్రీత్ సింగ్ తెలిపారు. అయితే ఈ విధానం అమలుకు సంబంధించిన తుది నిర్ణయం, నిబంధనలు, సాంకేతిక అనుసంధానంపై ఇంకా అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం హైదరాబాద్లో ట్రాఫిక్ ఉల్లంఘనలను కెమెరాలు, ఇతర టెక్నాలజీ వ్యవస్థల ద్వారా గుర్తించి వాహనాలకు ఈ చలాన్లను జారీ చేస్తున్నారు. అయితే చాలామంది వాహనదారులు జరిమానాలను చెల్లించకుండా ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంచుతున్నారని